స్తుతి శతకంలోని 42వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము. అసూయంతి కాచిన్మరకతరుచో నాకి ముకుటి కదంబం చుంబంతి చరణ నఖ చంద్రాంశు పటలై తమో ముద్రాం విద్రావయతు మమ కాంచీ నిలయనా హరోత్సంగ శ్రీమన్మణిగృహ మహాదీపకళికా. హరోత్సంగ శ్రీమన్మణిగృహ మహాదీపకళిక. హర ఉత్సంగం అంటే శివుని యొక్క ఒడియందు శ్రీమన్మహామణిగృహ అటువంటి చింతామణి గృహంలో ఉన్న మహాదీపకళిక అని ఆవిడని సంబోధిస్తున్నారు. మరకత రుచః మాణిక్య కాంతులను చూసి, అలా మరకత మణుల కాంతులను చూచి అసూయంతి అసూయపడుచున్న నాకి స్వర్గవాసుల యొక్క దేవతల యొక్క ముకుటి కిరీటముల కదంబం సమూహమును చరణనఖ పాదముల గోర్లతో చంద్రుని అంశుపటలై కిరణముల సమూహములతో గుంపులతో చుంబంతి ముద్దు పెట్టుకొనుచు కాంచీ నిలయన కాంచీపురమందు నెలకొన్న కాంచీనగరము నివాసముగా కలిగిన హరోత్సంగ శివుని ఒడియను లేదా తొడయను శ్రీమంతమైన మణిగృహ మణిమంతమైన మందిరమున మహాదీప గొప్ప దీపము యొక్క కలిక అంటే మొగ్గ. ఆ జ్వాల అంటే దీపం వెలుగుతున్నప్పుడు ఒక మొగ్గలాగా ఉంటుంది. మీరు గమనిస్తే అది స్థిరంగా వెలుగుతున్న ఒక దీపము ఒక మొగ్గ విచ్చుకోబోయే ఒక మొగ్గలాగా ఉంటుంది అనమాట. అటువంటి మొగ్గ జ్వాల అయిన కామాక్షి కాచిత్ ఒకనొకతే మమ నా యొక్క తమోముద్రాం చీకటి అను బంధమును అజ్ఞానాంధకార చిహ్నమును విద్రావయతు తొలగజేయుగాక. నిద్రావయత అని కూడా పాఠాంతరం ఉంది. అంటే నాలో ఉన్న తమో ముద్రని నిద్రించేలాగా చెయ్యమని. మామూలుగా మనలో తమో ముద్ర జాగ్రత్త అవస్థలో ఉంది. అంటే మనలో ఉన్న అజ్ఞానం బాగా మేలుకొని ఉంది. జ్ఞానాన్ని నిద్రపోగొట్టేసింది. అది ఒకటి లేచి ఉంటే ఒకటి పడుకోవాలి కదా. జ్ఞానం లేచి ఉంటే అజ్ఞానం పడుకుంటుంది. సాధారణంగా మనలో అజ్ఞానమే లేచి ఉంటుంది. జ్ఞానానికి ఎప్పుడు నిద్రే, దాన్ని పడుకోబెట్టేస్తాం. కాబట్టి అలా నిద్రావయతు అని కూడా ఉంది, విద్రావయతు. విద్రావయతు అంటే పోగొట్టడము, తొలగింపజేయుగాక. నిద్రావయతు అంటే నిద్రింపజేయుగాక. అలాగే రెండు రకాలుగాను దానికి అర్థం సరిపోతుంది. ఈ మరకత మణులు అసూయ పడుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం ఇంతమంది శ్లోకాల్లో కూడా. అమ్మవారి ఆ ఆకుపచ్చ రంగు కాంతులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఆ రేడియన్స్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే, ఆ మరకత మణులన్నీ కూడా అన్ని మణులు కలిసి కూడా చాలా బాధపడుతుంటాయి. మేమందరం ఒక చోట ఉన్నా కూడా ఆ కాంతితో సరితూగలేమని. అటువంటి అద్భుతమైన ఆ మరకత మణి కాంతులతో అమ్మవారి మేను అలా వెలిగిపోతూ ఉంది. అటువంటి ఆ మరకత మణి కాంతుల గురించి చెప్తున్నారు. తర్వాత అమ్మవారు చంద్రకళని నెత్తి మీద పెట్టుకుని ఉంది. ఇంత ముందర శ్లోకంలో కూడా చెప్పుకున్నాం మనం. ఆ చంద్రకళ నెత్తి మీద ఉంది ఆవిడకి. తర్వాత నాకి ముకుటి కదంబం చుంబంతి ఈ చరణనఖ చంద్రాంశు పటలై. ఈ చంద్రుడు ఇంతకు ముందర శ్లోకంలో చెప్పుకున్న ఆ కేశపాశంలో ఉన్న చూడాభరణం. ఆయన
ఒక్కసారి ఆయనకి చాలా బాధొచ్చిందట. అమ్మవారి అబ్బా! ఎంత ముఖ సౌందర్యం. నాతో పోలుస్తారు కానీ, పౌర్ణమి చంద్రుడు అంటాడు గానీ, అసలు నాకేం పోలికుంది? నాకు కూడా ఇటువంటి ఇంత అందం, ఈ వెలుగు నాకు కూడా కలిగితే బావుండు అని ఆయన చాలా ఆలోచించి, మనం అనుకుంటాం గదా! శతధా ప్రయత్నం జేశారు, దశధా ప్రయత్నం అంటే 10 రకాలుగా ప్రయత్నం జేశారు, 100 రకాలుగా ప్రయత్నం జేశారని. ఆయన దశధ అంటే 10 రకాలుగా ప్రార్థన చేసి చేసి 10 ముక్కలయ్యాట. ఆ 10 ముక్కలయ్యి, ఆ 10 ముక్కలు అమ్మవారి గోళ్ళగా మారాయట. సరే ఇలా ముక్కలయ్యావు నేనేం చేయాలనుకుని ఆవిడ ఆ 10 ముక్కల్ని గోళ్ళగా పెట్టుకుంది. ఆ 10 గోళ్ళల్లోనూ ఆ 10 ముక్కలు చేరిపోయాయట. ఆయన యొక్క ముక్కలు, అంశు కిరణాలు. ఆ ముక్కల నుంచి వస్తున్నవే అంశు కిరణాలనమాట. అయితే ఆవిడప్పుడు ఆ 16వ కళని నెత్తి మీదకి పెట్టుకుందావిడ. ఆ తర్వాత ఆ అమ్మవారికి నమస్కరించడానికి కదంబం చుంబంతి నాకి ముకుటి. ఈ నాకి ముకుటి, కదంబం, చుంబంతి. ఈ 10 చంద్ర బింబాలు, చంద్ర వి ఖండాలు, దశ ఖండాలుగా మారిపోయాడు కదా! ఆ పాదాల దగ్గర నాకి ముకుటి. ఈ స్వర్గ దేవతలందరూ కూడా అనుక్షణం ఆవిడ పాదాల దగ్గరే ఉంటారు కదా! ఆ పాదాల దగ్గర ఆ సమూహం వాళ్ళందరూ అక్కడ ఉంటే, ఆ గోళ్ళు వాళ్ళ కిరీటాల్ని ముద్దు పెట్టుకుంటూ వాళ్ళకి ఆశీర్వచనాలను ఇస్తున్నాయట. ఆ తన ఆ అంశు కిరణాలనన్నిటినీ వాళ్ళ మీద ప్రసరిస్తూ అంటే అలా అంత దాకా వెళ్తున్నాయి కాబట్టి ఆ కిరణాలు వాళ్ళ కిరీటాలని ముద్దు పెట్టుకుంటున్న భావం ఆయనకి కనబడింది. అలాగా. ఆ పాదాల నుంచి వెళ్తున్న ఆ తెల్లటి కాంతి కిరణాలు వాళ్ళ కిరీటాల దగ్గర ఉన్నాయి. ఈ కిరీటాలతో కిరీటాలని అమ్మవారి పాదాలు ముద్దాడుతున్నట్టుగా ఉంది అని ఆయనకి ఒక భావం వచ్చింది. అటువంటి ఆ అందమైన ఆ భావంలో ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారంటే, తమో ముద్రాం విద్రావయతి. అటువంటి అంత వెలుగుల ముద్దగా ఉన్నావు కదా నువ్వు. పైన చంద్రుడున్నాడు. పాదాల్లో ఆ చంద్రఖండాలున్నాయి. అవన్నీ కూడా ఆ వెలుగులను నింపేస్తున్నాయి. వాళ్ళందరినీ ఆ దేవతా మూర్తుల యొక్క కిరీటాలని ముద్దాడుతూ వాళ్ళకంటే కిరీటాలంటే ఏమిటి? తలే కదా! తలలు అమ్మవారి పాదాల దగ్గరున్నాయి. అంటే ఆ పాదాల నుంచి వెళ్తున్న ఎంతో ఆ వెలుగు వాళ్ళల్లో ఉన్న ఆ తమో ముద్రని పూర్తిగా చీల్చి చెండాడేసి వాళ్ళకి మరి దేవతలందరికీ అటువంటి జ్ఞానమూర్తులు కదా వాళ్ళందరూ. అటువంటి ఆ జ్ఞానాన్ని నాలో ముద్రాం, ముద్రాం అన్నప్పుడు ముద్ర చూడండి ఒక స్టాంప్ పేపర్ మీద ఒక స్టాంప్ ఏసారనుకోండి. ఆ స్టాంప్ ఎప్పుడు పోతుంది? పేపర్ చిరిగిపోయే వరకు పోదు. అది అలాగే ఉండిపోతుంది. ఆ స్టాంప్‌ని మనం ఎరేజ్ చేయలేం. అలాగా ఈ తమో ముద్ర అది చీకటి ఒక ముద్ర దాలిస్తే ఒక రూపాన్ని పొందేసి మన మీద అలా ఒక షాపు పడిపోతే దాన్ని తొలగించుకోవడం ఎంత కష్టం. అటువంటి ఆ తీయలేని, పోగొట్టలేని ఆ తమో ముద్రని నీ యొక్క వెలుగు కాంతి నీ నుంచి ప్రసరిస్తున్న ఆ వెలుగు దీపం ఉంటే చీకటి ఉంటది కదా! చీకటికి దీపం వచ్చే వరకే చీకటి యొక్క ప్రభావము, దాని స్వైరం. కానీ ఒక్కసారి ఒక చిన్న వెలుగొచ్చేస్తే ఆ చీకటి మొత్తం పోతుంది. ఎలాగైతే మనం ఉన్నట్టుండి కరెంట్ పోతే కనబడుచుకున్నా కనబడకుండా ఒక్కసారి అయిపోతుంది. ఏమీ కనబడదు. కళ్ళకి అసలు ఏమీ కనబడనంత గాఢాంధకారం ఉంటుంది. అప్పుడు కాసేపయిన తర్వాత చూస్తే ఎక్కడ నుంచో ఒక చిన్న వెలుగుతోటి ఆ రూమ్‌లో అన్నీ కొంచెం కొంచెం అంత క్లియర్‌గా కాకపోయినా కొంత కనపడతాయి. కళ్ళు అలవాటు పడతాయి.
ఆ చిన్న వెలుగుకు కూడా అలవాటు పడి, ఆ చిన్న వెలుగులో నుంచి అన్నీ తెలుసుకోగలగడం. అప్పుడు మనం లేచి ఏమన్నా తీసుకురావడానికి కూడా మనకి ధైర్యం వస్తుంది. అలాంటి ఒక చిన్న కిరణం ఉంటేనే ఆ చీకటికి ఇంకా అక్కడ ఆస్కారం లేదు కదా! అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే తమోముద్రాం విద్రావయతు. ఇంకా అసలక్కడ విదిలించబడిపోతుంది అంతే. చీకటి అనేది ఆ అజ్ఞానము, తమస్సు ఇవన్నీ కూడా పూర్తిగా విదిలింపబడతాయన్నమాట. అటువంటి నీవు కాంచీ నిలయన నువ్వు కాంచీ నగరాన్ని నివాసంగా చేసుకున్న దానివి. హృదయ కాంచి నా హృదయంలో కూడా నువ్వు ఉన్నావు కదా! ఇట్లాంటి ఇంత వెలుగుల ముద్దగా నువ్వు ఉన్నప్పుడు నాలో ఉన్న ఆ చీకటికి ఆస్కారం ఏది ఇంకా? నాకసలు చీకటికి, అజ్ఞానానికి ఆస్కారం లేదమ్మా. తర్వాత ఆవిడ నా హృదయ కాంచిలో ఉన్నావని చెప్తున్నా. ఆవిడెలా ఉంది? హరోత్సంగ శ్రీమన్ మణిగృహ మహాదీపకళిక. ఆయన ఊళ్ళో మామూలుగా మనం చెప్పం సుధా సముద్రాంత చెప్పుకున్న సుధా సముద్రంలో ఆ మణిద్వీపంలో నీపోపవనవతి చింతామణి గృహే చెప్పుకుంటాం కదా! ఆ చింతామణి గృహం ఏమిటిట? ఆయన యొక్క శివుడి యొక్క ఆ ఒడి. ఆయన ఈ ఎడమ ఊడు మీద వామోత్సంగం ఎడమ తొడ యందు కూర్చుని ఉంది. ఆవిడ ఎలా ఉంది? ఒక దీపము వెలుగుతూ స్థిరంగా వెలుగుతున్న దీపము ఎలాగైతే ఒక మొగ్గలాగా ఉండి ఆ స్థిరంగా వెలుగునిస్తూ ఉంటుందో అలా ఒక సంపెంగ పువ్వు పొడుగ్గా ఉండే పచ్చ సంపెంగ ఉంటుంది చూడండి. ఆ పసుపచ్చ సంపెంగ అలాగా ఒక దీప కళిక లాగానే ఉంటుంది. ఆ దీపం అలా స్థిరంగా వెలుగుతుంటే అలా ఉంటుంది. అటువంటి ఒక మొగ్గలాగా ఆవిడ ఉంది. ఆవిడ నుంచి వస్తున్న వెలుగులు ఆకుపచ్చ రంగు. అద్భుతమైన ఆ ఆకుపచ్చ రంగు మనం చెప్పుకున్న మరకతానికి ఉన్న గొప్ప లక్షణాలు ఏమిటంటే ఆకుపచ్చ రంగుకి హృదయం నుంచి వచ్చే ఒక ప్రేమ అనాహత తత్వం. అనాహతం రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ దానికి ఏమిటంటే హీలింగు, ప్రేమ. ఆ ప్రేమ తత్వము, ఆ హీలింగ్ తత్వము ఇవన్నీ కూడా ఆ మరకత మణి యొక్క లక్షణాలు. కాబట్టి అటువంటి ఆకుపచ్చ రంగు మొత్తం అంతా వెలిగిపోతూ కనబడుతోంది నాకు. మీరలా ఊహ చేయాలంటే ఒక ఆకుపచ్చ రంగు ఆహ్, దీపావళప్పుడు చిన్నప్పుడు అగ్గిపెట్టెలు కాల్చేవాళ్ళం. మనకిప్పుడొస్తున్నాయో లేదో నాకు తెలీదు. ఒక ఆకుపచ్చ అగ్గిపుల్ల వెలిగిస్తే ఒకలాంటి ఆకుపచ్చ రంగొస్తుంది. అది ఎంత అద్భుతంగా ఉంటదో కాసేపే వెలుగుతుంది కానీ, ఆ వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు ఎలా ఉంటుందసలు మీరు ఊహించుకోండి. అటువంటి అద్భుతమైన ఒక ఆకుపచ్చ రంగు. ఆ ఆకుపచ్చ రంగు కాంతితో ఆ అమ్మవారు వెలిగిపోతూ మహాదీపకళిక. అటువంటి అలా వెలిగిపోతూ చుట్టూరా కాంతిని ప్రసరింపచేస్తూ నాలో ఉన్న పూర్తి అజ్ఞానాన్ని పోగొడుతూ ఉన్న ఆవిడ కాచిత్ అన్నారు. కాచిన్మరకతరుచో. కాచిత్ అంటే చెప్పలేము. ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. అది ఎలా? ఏమని చెప్పాలి? అంటే అనిర్వాచ్యత అంటారు. అనిర్వాచ్యత అంటే ఏంటి? మనం దాన్ని ఇది అని డిస్క్రైబ్ జెయ్యలేము. అలాంటిది అనిర్వాచ్యత్వం ఆవిడది. అటువంటి గొప్ప చెప్పలేని మాటకి అందని గొప్ప జ్ఞాన రూప పరబ్రహ్మత ఆవిడది. ఆ జ్ఞానం అంతా మా అమ్మవారు పరదేవత అనుకుంటాం కదా! ఆ పరబ్రహ్మ తత్వం అంతా, జ్ఞానం అంతా ఒక రూపంగా ఒక మూట కట్టేస్తే అది ఎంత వెలుగు? ఆ వెలుగు ఆకుపచ్చగా ఉంటే ఆ వెలుగే ఆ అమ్మవారనమాట. ఆవిడ నాలో ఉన్న ఈ తమో ముద్ర జాగ్రత్త అవస్థలో ఉంటే దాన్ని నిద్రపుచ్చి నాలో ఉన్న జ్ఞానానికి జాగ్రత్త అవస్థ ఇచ్చి జ్ఞానాన్ని పూర్తిగా నాలో పెరిగేలాగా అటువంటి జ్ఞానాన్ని నాకు తమస్సు పూర్తిగా నశింపచేయి తల్లి అని ఈ ఈ శ్లోకంలో
ఆ దేవతలొచ్చి అమ్మవారి పాదాల మీద పడి ఉన్నప్పుడు ఆవిడ వంగకుండానే ఆవిడ పాదాలే ఆ పాదాలకున్న గోళ్ళ కాంతులే వాళ్ళని ఆశీర్వదిస్తున్నాయి గదా! అటువంటి ఆ సుఖం అది ఒక గొప్ప సుఖంట. ఆ పాదాల నుంచి వస్తున్న కాంతులు వాళ్ళ వరకు ప్రసరిస్తున్నాయి. మరి మనకైతే తెలియదు కానీ వెలుగులు, వెలుగులు కలిసి ఉన్నప్పుడు ఆ దేవతలకి ఆ బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం, పరదేవత తత్వం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు దాన్ని పొందగలిగి ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఊహించే మనం అనుభవిస్తున్నాం. వాళ్ళు దాన్ని పొంది ఇంకెంత అనుభవం పొందుతారు. అటువంటి ఆనందానికి వాళ్ళు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారట. అటువంటి ఆనందం వచ్చిన ప్రతిసారి. అందుకనే మాటి మాటికి ఆవిడ పాదాల దగ్గరే ఉంటారట. వాళ్ళ ఆనందం అనుక్షణం పొందడం కోసం అలా మాటి మాటికి, మాటి మాటికి నమస్కరిస్తూ ఉంటారట. ఆ అద్భుతమైన ఆ దృశ్యం ఆయనకి కనబడింది. అది చూసారాయన. అలా వాళ్ళు పొందుతున్న ఆనందము ఆ చింతామణి గృహంలో ఆవిడుంది. ఆ చింతామణి గృహంలోంచి అంటే ఆ అయ్యవారి ఒడిలో అంటే అక్కడ శివుడు గూడా కనబడ్డాడు ఆవిడకి ఆయనకి. ఆయన ఒడిలో ఆవిడ ఉంది. మహాదీపకళికగా ఆవిడ ఉంది. ఆవిడ పాదాల నుంచి ఆవిడ పాదాల నుంచి ఈ చంద్ర కిరణ కాంతి, నఖ కాంతి ఆ దేవతలందరికి అంటే ఇప్పుడు చూడండి మీకు ఒక గ్రూప్ ఫోటో రావాలి మీ దీనిలో మీ మనస్సు మీద ఒక ఇది రావాలంటే ఒక పెద్ద గ్రూప్ ఫోటో. అటువంటి అక్కడ మీకు దేవతలందరి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనమైంది, అయ్యవారి దర్శనమైంది. అది నిజంగా మరి ఉబ్బి తబ్బిబ్బైపోయే అంశమే కదా! అటువంటి అద్భుతమైన ఆ ఆ దృశ్యాన్ని ఆయన అనుభవిస్తూ శ్రీమత్ మణిగృహ శ్రీమంతమైన ఇంకా దానికి తక్కువ ఏముందింకా. అన్ని శుభాలు అక్కడే. అటువంటి మహామణి గృహం అది. మహామణి గృహం అటువంటి చింతామణి గృహం. అందులో ఉన్న ఆ అమ్మవారిని అలా ధ్యానం చేస్తూ అదెక్కడుంది? నా మనసులో, నా హృదయంలో. అందుకు నేను కళ్ళు మూసుకుంటే నాలోనే ఉంది కదండీ అదంతా. మీరు కూడా ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మీకు కనబడింది. ఎక్కడో ఉందా? అనుకుంటే ఎక్కడో, భావన చేయగలిగితే ఇక్కడే. అటువంటి అద్భుతమైన భావనని అంటే ఈ స్తోత్ర రూపంగా ఇందులో ఎన్ని గొప్ప పదాలున్నాయో, ఎన్ని బీజాక్షరాలున్నాయో, ఎంత మంచి భావనలున్నాయో, ఎవరు ఏది అందుకోగలిగితే, అందుకోగలిగి ఆనందం పొందగలిగితే స్తోత్ర కాల్ గా క రా దీనికి సాహిత్యానికి ఇంత అద్భుతమైన ఒక శక్తి. భావన చేయగలిగిన వాళ్ళు భావన చేయొచ్చు. భావన తెలియని వాళ్ళు చదివినా అందులో ఉన్న ఆ పదాల సమూహాలు మన లోపల ఒక అద్భుతాన్ని చేస్తాయి. అలాంటివన్నీ కూడా ఈ స్తోత్రంలో మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చాలా పెద్ద విషయం. కనీసం ఒకసారి తెలుసుకుని ఆనందించగలగడం కూడా అద్భుతమైన ఒక ప్రక్రియ. అటువంటి ఈ అద్భుతాన్ని మనకి అందించిన వారు మూక మహాకవి. నిజంగా ఆయన భావాలని పొందుతుంటే ఆయన ద్వారా అమ్మవారే మనకి ప్రసాదించింది. తెలుసుకోగలగడం ఈ ఈ రకంగా మన అదృష్టం. ఇది కూడా మనకి పుణ్య పరంపర వల్ల వచ్చింది. ఏదో మనం చేసుకునే ఏదో ఒక పుణ్యం వల్ల ఇది తెలుసుకుని ఈ మాత్రం భావన పొందగలుగుతున్నాం. ఇంత పెద్ద అదృష్టం అందరికీ అందదు. అందిన వాళ్ళకి అది ఒక అమ్మవారి అనుగ్రహం. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. హ్మ్. అసూయంతి కాచిన్మరకతరుచో నాకిముకుటీ కదంబం చుంబంతి చరణనఖచంద్రాంశుపటలైః తమోముద్రాం విద్రావయతు మమ కాంచీ నిలయనా హరోత్సంగ శ్రీమన్మణిగృహ మహాదీపకళికా.